ఎవడు వీడు? మహారాజా, వీడు ఆబాలుడే. వీడి కుటుంబ సభ్యులంతా కలిసి ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేశారు. కొట్టండి వాణ్ణి. వస్త్రంతో వాడి శరీరాన్ని కప్పేయండి. వాడి స్పర్శ నాకు తగలకూడదు. చిత్తం స్వామి. అతువాలివు. పడుకో. స్వామి రండి. సర్వజ్ఞ మహాశయుడికి జై. సర్వజ్ఞ మహాశయుడికి జై. ఏంటి, ధ్రువ ముంబై వెళ్ళిపోయాడా? ఇంకా బాలవాడిని వదలడానికి స్టేషన్కి వెళ్ళాడా? అవునమ్మా. కానీ ధ్రువ ఉన్నట్టుండి బొంబాయి ఎందుకు వెళ్ళాడు? ఇక్కడి పరిస్థితులన్నీ చూసి వాడు భయపడ్డాడు. వాడి కారణంగా పెద్ద జాతి వాళ్ళు మన కుటుంబాన్ని ఇబ్బంది పెడతారని. కానీ వాడిక్కడ లేకపోతే బహుశా అప్పుడు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు. కానీ ఇంత పెద్ద విషయం నువ్వు ఇప్పుడు చెప్తున్నావా భీమా? అమ్మా, ధ్రువ చెప్పొద్దన్నాడు. వాడు భయపడ్డాడు మీరు వాడిని వెళ్ళనివ్వరేమోనని. అయినా ఇదేమైనా మంచి పద్ధతా చెప్పు? ఇప్పుడిప్పుడే ప్లేగు ప్రమాదం కాస్త తగ్గింది, అప్పుడే వాడు వెళ్ళిపోయాడా? ఇంకా వాడి ఆరోగ్యం పూర్తి స్థాయిలో కుదుటపడనే లేదు. ఇదే విషయం మేము కూడా చెప్పాము వాడికి, కానీ వాడు మా ఎవ్వరి మాట వినలేదు. ఆయన ఇంట్లో వాళ్ళ మాట ఎక్కడ వింటారులే మీరు. మీరందరూ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ధ్రువం మంచివాడే, మీరందరూ కలిసి వాడిని చెడగొడుతున్నారు. బాలని రాని వాడి సంగతి చెప్తాను. ఎవరికి చెప్పా పెట్టుకుంటే స్టేషన్కి వెళ్తాడు వాడు. ఎప్పుడొస్తాడు? వచ్చేస్తూ ఉంటాడమ్మా. అక్కడికి వెళ్ళి కూడా చాలాసేపు అయింది.
వదిన నువ్వు అసలు కంగారు పడుకు వస్తాడులే. ఈ పాటికి వచ్చేయాల్సింది కదా. అరే ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు? పురంజన్ బాబాయ్ వచ్చి మరీ చెప్పెళ్ళాడుగా. వాతావరణం చూస్తుంటే అర్థం కావట్లేదా? అమ్మ, మేము ఎవరికో భయపడి ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే ఇక ఎప్పటికీ చదువుకోలేము. అయినా వాతావరణం చూసి ఎందుకు భయపడాలి? ప్లేగు కంటే భయంకరమైనది ఏదైనా ఉంటుందా? ఇప్పుడు ప్లేగుకే భయపడలేదు, ఇంకా మిగతా విషయానికి ఎందుకు భయపడాలి? నేను ఈ వితండవాదం అస్సలు వినను. నేను స్కూల్కి వెళ్ళొద్దన్నాను, వెళ్ళొద్దు. కానీ సరే సరే, స్కూల్కి వెళ్ళాలి అంతేగా. అక్కడికి వెళ్ళి కూర్చో. బాల వచ్చాక వాడిని మీకు తోడుగా పంపిస్తాను. వెళ్ళి కూర్చోండి అక్కడ. అసలు ఈ బాల ఇంతవరకు ఎందుకు రాలేదు? భీమాబాయ్ స్నేహితుని వదలటానికి వెళ్ళాడు, వదిలిపెట్టి వస్తాడులే. బాలా బాలా ఏమైంది బాలా? ఏమైంది బాలా? అయ్యో, ఏమైంది? జాగ్రత్త. బాలా బాలా ఏమైంది బాబు? ఎవరు చేశారు ఇది? అది సర్వజ్ఞ మహాశయ, ఇంకా వాళ్ళతో పాటు ఉన్న గుంపు. అన్నీ నానా నాన్న నాన్న నన్ను వదులు. నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నాన్న, అక్కడికి వెళ్ళటం వల్ల ఏమీ లాభం లేదు. సర్వజ్ఞ మహారాజ్ ఇంకా ఆయన గుంపు ఎంతకైనా తెగిస్తారు. భీమా సరిగ్గా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిగో చూస్తున్నారుగా, వెళ్ళొద్దు మీరు. బాలా అన్నయ్య, ఇది ఆవేశపడే సమయం కాదు. వాళ్ళు అసలుకే పెద్ద జాతి వాళ్ళు. దానికి తోడు సతారా మొత్తం వాళ్ళ పక్షానుంటుంది. అందుకే తెలివిగా ఆలోచించి ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండు, సరేనా? నాన్న, సర్వజ్ఞ మహాశయతో పాటు అందరికి పిచ్చి పట్టింది. నువ్వు వెళ్ళొద్దు. నాన్న వెళ్ళటం లేదు. ఆనంద్, అమ్మా. బాబు, నేను ఇక్కడే ఉన్నాను. మెల్లగా మెల్లగా. బాలాన్నయ్య, మనం శాంతంగా ఉంటే వాళ్ళందరూ చెలరేగిపోయి హింస చేస్తారు. కానీ వాళ్ళని ఎవరో ఒకరు ఆపాలి. మనమే ఆపుదాం నాన్న, కానీ సరైన సమయం వచ్చినప్పుడు. చెప్పండి సర్వజ్ఞ మహాశయుడికి జై. చెప్పండి సర్వజ్ఞ మహాశయుడికి జై. చెప్పండి సర్వజ్ఞ మహాశయుడికి జై. మేము సర్వజ్ఞులం, అజాత శత్రువులం. మమ్మల్ని ఏ శక్తి ఆపలేదు. గాలి, నీరు, భూమి, ఆకాశం ఏదీ ఆపలేదు. ఇక్కడ సమస్తం మాతోనే ప్రారంభమవుతుంది, మాలోనే విలీనమవుతుంది. భగవంతుడు చెప్పాడు, నేనే సమస్తాన్ని సృష్టించేది, అంతం చేసేది కూడా అని. నా దృష్టి ఎప్పుడెవరి మీద పడుతుందో అప్పుడతని జాతకం పూర్తిగా మారిపోతుంది. ఎవరిపైనైనా నా వక్రదృష్టి పడిందో అప్పుడు వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి. అందువల్ల ఎల్లప్పుడూ అందరూ మా కృపకి పాత్రులవ్వండి. మమ్మల్ని ప్రసన్నంగా ఉంచండి, మా నిర్దేశాలన్నింటినీ పాటించండి. అలాగే మన ధర్మరక్షణార్థమై మీ ప్రాణాలను సమర్పించటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. ఆయన చరణదాసుడనైన హోదాలో ఆయన ఆదేశాలను మీకు చేరవేస్తున్నాను. ఒకవేళ మీ మార్గంలో ఎవరైనా అవరోధం కలిగిస్తే వాళ్ళని తొక్కిపారేయండి. వాళ్ళు ఏ జాతి వాళ్ళైనా సరే, ఏ ధర్మం వాళ్ళైనా సరే. అవసరమైతే
వాళ్ళు మనవాళ్లలో ఒక్కడైనా సరే. ఎన్నిసార్లు చెప్పాను మన సమాజం వాళ్లతో మన సొంత జాతి వాళ్లతో గొడవ పడొద్దని. ఎలా నడుస్తుందో అలా నడవ నువ్వు, కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్టు వినవు. ఎప్పుడు వెళ్లి వాళ్ళని విమర్శిస్తావు. వాళ్ళు ఈ రోజు నీకు ఈ గతి పట్టించారు, రేపు చంపినా చంపేస్తారు. ఊరుకో అమ్మా, ఒకే విషయాన్ని ఎంతసేపు చెప్తావు? నేను అకారణంగా అననమ్మా. ఈ సమాజం వాళ్ళందరి మూఢనమ్మకాల కారణంగా నేను నా సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను, నా భార్యను పోగొట్టుకున్నాను, నా బిడ్డను పోగొట్టుకున్నాను. దానితో పోల్చుకుంటే ఈ బాధ, ఈ గాయాలు ఒక లెక్క కాదమ్మా. ఒకవేళ ఆ మూర్ఖులు నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికినా సరే నేను ఇదే మాట అంటానమ్మా. ఒక మాట చెప్పనా బాబు, ఆ పైవాడు అన్నీ చూస్తుంటాడు, అన్నీ. ఒకరోజు ఆయన అందరికీ న్యాయం చేస్తాడు. కానీ నేను ఇప్పుడు నీ బాధ చూడలేకపోతున్నాను. నువ్వు నీ గురించి ఆలోచించుకో. నేను విన్నాను ఇప్పుడు ఆ సర్వజ్ఞ స్వామి కూడా మన ఊరు వచ్చాడంట. తెలుసమ్మా, ఆయన వీళ్ళలాంటి వాడే. ధర్మం పేరుతో జనాల్ని రెచ్చగొడుతూ ఉంటాడు. ఈ రోజు మన ధర్మం ప్రమాదంలో ఉంది. ఎందుకంటే కొందరు వక్రబుద్ధితో దాన్ని కళంకితం చేస్తున్నారు. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, ధర్మమే సమాజాన్ని నడిపిస్తుంది. అలాగే సమాజం ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ధర్మం ఏది చెబితే సమాజం అదే చేయాల్సి ఉంటుంది. ఏ నియమాలైతే కొనసాగుతూ వస్తున్నాయో వాటిని కఠినంగా ఆచరించవలసి ఉంటుంది. అలాగే ఇతరులలో వాటిని ఆచరింపజేయాల్సి ఉంటుంది. జాతి విధానాలు ఇవి ఈశ్వరుడి విధానాలు. వీటిని మార్చి మనం ఈశ్వరుడి నియమాలను ఉల్లంఘించకూడదు. మన ఈ సామాజిక వర్గీకరణం మన ప్రాచీన సామాజిక వ్యవస్థకి ఆధారభూతమైనది. కాబట్టి దీన్ని ఎవ్వరూ ఉల్లంఘించకూడదు. ఇంకను ఎవరికైతే సమాజంలో అందరికంటే నిమ్న స్థానం ప్రాప్తిస్తుందో అది వాళ్ళకి శిక్ష. వాళ్ళు వాళ్ళ తలలు వంచి దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంతేకాక పై స్థాయి వారికి సేవలు చేయాల్సి ఉంటుంది. దానివలన వాళ్ళకి రాబో జన్మ బాగుంటుంది. మహాశయ, వాళ్ళు ఈ జన్మలోనే మా నెత్తి మీద కూర్చోవాలనుకుంటున్నారు. ఈ విషయంలో మేము చాలా ఆందోళన పడుతున్నాము. స్వామి, వాళ్ళు మాతో వాదిస్తుంటారు, మన ధర్మం మీద ప్రశ్నలు లేవనెత్తుతారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు విద్యని అభ్యసించడం మొదలుపెట్టారు. మరి అలాంటి వారికి మీరు మీ సమాజంలో చోటు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళని ఈడ్చి సమాజం బయట పడేయండి. లేకపోతే రేపు వాళ్ళ పళ్ళాల్లోనే మీరు తినాల్సి ఉంటుంది. మహాశయ, కొంతమంది తింటున్నారు కూడా. ఆ అప్రాచులను కూడా నిర్దాక్షిణ్యంగా తక్కువ జాతి వాళ్ళతో పాటు ఈడ్చి సతారా బయట పడేయండి. ధర్మాన్ని కాపాడడం కోసం అందరూ నీతిగా దృఢ సంకల్పం తీసుకోండి. సర్వజ్ఞ మహాశయునికి జై! సర్వజ్ఞ మహాశయునికి జై! వెళ్ళి మీ నాన్నగారిని పిలుచుకురా వెళ్ళు. అమ్మా, నాన్న బయటికెళ్ళాడు. పురంజన్ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు. నాకు తెలుసు, ఆయన అక్కడికి వెళ్ళుంటారు. అమ్మా, నేను వెళ్ళి చూసొస్తానుండు. వద్దు, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళావంటే ఏమీ జరగదు కూడా ఇప్పుడు జరుగుతుంది. నోరు మూసుకొని అక్కడ కూర్చో. వెళ్ళు. భీమ్, బాలాన్నయ్య, బాలాన్నయ్య. నాకు తెలుసు భీమ్, నన్ను ఇలా చేస్తుంటే నీకు కోపం వస్తుందని. కానీ నువ్వే చెప్తావుగా
మనిషి ఎప్పుడైతే తన కోపాన్ని అదుపు చేసుకుంటాడో అప్పుడు ఏ పోరాటమైనా గెలుస్తాడని. ఇప్పుడు నీ కోపాన్ని అదుపు చేసుకో, వాళ్ళతో పోరాటం చేద్దాము. ఇక అదీ కాక ఆ స్వామీజీని అవమానించింది వీళ్లేగా, అందుకే నాన్నని రానివ్వు. ఆయన ఏం చెప్తాడో చూద్దాం. అరే భీమ్, నువ్వు వేడవద్దు. నీ కన్నీళ్లు చాలా విలువైనవి. ఈ సమాజం దీనికి బదులు చెప్పి తీరాలి. బాలన్నయ్య, మేము సంకల్పం తీసుకుంటున్నాం. మన ధర్మం, జాతి ఇంకా సమాజం కోసం మేమేమైనా చేస్తాం. సమాజంలోని మురికిని శుభ్రం చేసేస్తాం. మేము సంకల్పం తీసుకుంటున్నాం. మా దారికి అడ్డు వచ్చిన ఆటంకాలన్నింటినీ సమూలంగా పెకిలించి పారేస్తాం. మేము సంకల్పం తీసుకుంటున్నాం. ఆ తక్కువ జాతి వాళ్ళందరినీ సతారా నుంచి బయటికి తరిమి కొడతాము. మన నేల మీద వాళ్ళు జీవించటం నిషేధిద్దాము. గాలి నీరు అన్నింటిపైన ఆంక్షలు విధిద్దాము. ఇక ఇప్పుడు వెళ్ళండి. మన నేల నుంచి వాళ్ళు ఏమేమి తీసుకుంటున్నారో వాటి మీద ఆంక్షలు విధించండి. మీ పొలాలు, బావులు, చెరువులు, అంగళ్ళు ఏ చోటికి రాకుండా వాళ్ళకి ఆంక్షలు విధించండి. ఆ తక్కువ జాతి వాళ్ళకి ఇక ముందు ఎలాంటి గడ్డు పరిస్థితులు కల్పించాలంటే వాళ్ళు గత్యంతరం లేక ఈ సతారా వదిలేసి వెళ్ళిపోవాలి. తక్కువ జాతి వాళ్ళ నుంచి మన సతారాకి మనం ముక్తి కల్పించాలి. చెప్పండి సర్వజ్ఞ మహాశయుడికి జై. చెప్పండి సర్వజ్ఞ మహాశయుడికి జై. చెప్పండి సర్వజ్ఞ మహాశయుడికి జై. జయము 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 మహాశయ. జై.